సార్ నమస్కారం సార్. నమస్తే. చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అక్కడ కాంగ్రెస్ పెద్దల్ని కలవబోతున్నారు. అల్లు అర్జున్ గారు ఏదైతే తన చుట్టూ ఒక వివాదం క్రియేట్ అయిపోయింది గదా! ఆయన క్రియేట్ చేసుకున్నారని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు దాని నుంచి అల్లు అర్జున్ గారు రెస్క్యూ చేయడానికి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారు రంగంలోకి దిగి కాంగ్రెస్ పెద్దల్ని కలవబోతున్నారంటూ వార్తలైతే వైరల్ అవుతున్నాయి సార్. మరి ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తలు నిజమెంతుంది? నిజంగా మరి కాంగ్రెస్ పెద్దల్ని చిరంజీవి గారు కలవబోతున్నారు. ఈ ఇష్యూ గురించి మీరేం చెప్తారు సార్? చిరంజీవి గారు ఢిల్లీ ఎందుకు వెడుతున్నారు అనేది అధికారిక సమాచారం లేదు. ఓకే. రెండోది ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉన్నారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. హ్మ్. ఆ మధ్య ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన మా సభ్యుడే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవడం మనం చూసాం. అయితే టెక్నికల్‌గా ఆయన రిజైన్ చేయలేదు కాంగ్రెస్ పార్టీకి. రిజైన్ చేయలేదు కానీ ఆయన ప్రయాణం ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీతో కొనసాగుతోంది. చాలా క్లియర్‌గా మొన్న ఆయన ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం రావాలి అని కోరుకున్నారు. తమ్ముడు అటువైపు ఉండటంతో ఆయన కూడా ఒక వీడియో చేశారు. ఇలా అంటే మోడీ గారు ఆంధ్ర ప్రాంతానికి ఎప్పుడొచ్చినా చిరంజీవి గారికి ఒక స్పెషల్ సీట్ వేస్తూ వస్తున్నారు. ఆయన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు చిరంజీవి గారిని పిలిపించుకున్నాడు. కృష్ణ గారు బతుకున్నారు అప్పటికి. సీతారామరాజు పేరు ఒక జనరేషన్కి తెలియజేసినటువంటి కృష్ణ గారిని కాకుండా చిరంజీవి గారిని పిలిచి ఆ వేదిక మీద నుంచోబెట్టుకున్నాడు ఆయన. అలాగే సోము వీర్రాజు గారు ఆయన నేతృత్వంలో ఆంధ్ర భారతీయ జనతా పార్టీ నడిచినంత కాలం చిరంజీవి గారి ఆశీర్వాదంతోనూ వారి సలహాలతోనూ ఆయన పనులు చేసేవాడు. అలాగే ఆ మధ్య ట్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా చిరంజీవి గారు అమిత్ షాని కలవటం ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఆయన మోడీ గారి ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉంటాడు. బాలరాముడి మందిరాన్ని ఓపెన్ చేసినప్పుడు కూడా ఆవిష్కరించిన సందర్భంలో కూడా చిరంజీవి గారు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు అక్కడికి. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ని విడిగా పక్కకు తీసుకొచ్చి వాళ్ళిద్దరి చేతులు పైకెత్తి ప్రధాని మోడీ ప్రజలకి అభివాదం చేయటం అనేటువంటి ఒక సన్నివేశం చూస్తే చిరంజీవి గారి ఇటీవల కదలికలన్నీ కూడా టువర్డ్స్ ఎన్డీఏ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెడుతున్నాడు అనగానే చిరంజీవి గారు ఢిల్లీ ఎందుకు వెడుతున్నారు అనేది వేరే కూడా, ఆయన ఏదైనా పని మీద వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడున్న స్పెక్యులేషన్ ఏంటంటే రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయటం అనేది ఆపరేషన్. ఇది అల్లు అర్జున్ని కాపాడటం కోసం మాత్రమేనా, లేకపోతే వీళ్ళు ఒక మాట అన్నారు నిన్న, ఏ రకమైనటువంటి స్పెషల్ షోస్కి అనుమతులు ఇవ్వం, ఏ రకమైనటువంటి టికెట్ ప్రైస్ హైక్కి అనుమతించం అని చెప్పారు. కోమటిరెడ్డి గారు ఇంతకు ముందే అన్నాడు. అయితే అది సీఎం గారి నోట్లోంచి కూడా ఆ వాక్యం రావటం అనేది కొంచెం ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఓకే. ఆ నిర్ణయం వలన రేపు సంక్రాంతికి రిలీజ్ అవబోతున్నటువంటి గేమ్ చేంజరు, అలాగే డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం అనే 3 సినిమాల మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. పర్టికులర్గా గేమ్ చేంజర్ మీద పడే అవకాశం ఉంది. బాలకృష్ణ గారికి రేట్ల పెంపు తగ్గింపుతో సంబంధం లేదు. ఆయన ఈ గోలకు చెందిన మనిషి కాదు. గతంలో అఖండ కూడా తక్కువ రేట్లలో అక్కడ రిలీజ్ చేసినా ఆయన ఏమీ ఫీల్ కాలేదు, యుద్ధం చేయలేదు, గొడవ పడలేదు. దాని పద్ధతిలో అది నడుస్తుంది అనుకునే మనిషే తప్ప ఆయన ఈ విషయాలు పట్టించుకునేవాడు కాదు. గేమ్ చేంజర్కి అవసరం. దిల్ రాజు గారు ఆల్రెడీ చెప్పాడు, బెనిఫిట్ షోస్ డెఫినెట్గా ఉంటాయి. బెనిఫిట్ షోస్ కాదు, వాటిని ప్రీమియర్స్ అంటున్నారు. ఆ ప్రీమియర్స్ ఎలాగూ ఉంటాయి డెఫినెట్గాను. ప్రైస్ హైక్ కూడా ఉంటుంది అని చెప్పారు వారు అమెరికా వెళ్ళడానికి ముందు. పైగా ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆ హోదాలో కూడా చెప్పాడు ఆయన ఆ మాట. ఈలోపు ఈ మాటలు దొరికినాయి ప్రభుత్వం వైపు నుంచి. అది ఈయన వెళ్ళి మాట్లాడుకుని సానుకూలంగా నిర్ణయం తీసుకునేలా చేయొచ్చు. కానీ గేమ్ చేంజర్ టైంకి ఈ ప్రైస్ హైక్ చేయము అన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ విధానంగా మారితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు పుష్ప రికార్డులని కొట్టాలి అంటే ఎవరికైనా సరే
పుష్ప 2కి ఈ రికార్డు సాధించడానికి సహకరించిన అంశాల్లో ప్రీమియర్స్ అధికంగా పడుట ఒకటి దానికి తోడు ప్రీమియర్స్కి ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు అమ్మటం ఒకటి. అవును. మొదటి 10 రోజులు ఇతర సినిమాలకు ఇచ్చిన హైక్ కంటే కూడా డబుల్ హైక్ ఇచ్చారు. ఉమ్, అది ఇవన్నీ 3 అంశాలు కలిసి అది రికార్డు కొట్టగలిగింది. ఓకే. ఇప్పుడు ఇవేవీ లేకుండా ఆ సినిమా రికార్డు కొట్టడం అంటే చాలా శ్రమించాలి సినిమాలు. ఉమ్, అందుకని మాకు కూడా అవకాశాలు కల్పించండి, మేము ఆ రికార్డుని బద్దలు కొట్టేస్తాం అనేది అడగటం కోసం. అంటే ఆయన మేనల్లుడిని రక్షించడం కన్నా కూడా ఉమ్, ఈ నిర్ణయం పట్ల ఈ ప్రీమియర్స్కి అనుమతించము, అలాగే ప్రైస్ హైక్కి అనుమతించము అనే నినాదాల నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని యూటర్న్ తీసుకునేలా చేయటం కోసం కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి వారి ద్వారా ఒక మాట చెప్పించి పరిస్థితిని సానుకూలపరచడం కోసం ఢిల్లీ వెడుతున్నారు అనేది ఒక వార్త. ఓకే. మేనల్లుడిని కాపాడటం కోసం అనేది ఒక వార్త. ఉమ్, ఈ రెండిటితో పాటు అంటే ఈ రెండు కూడా కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేయటం. ఓకే. తనకు ఉన్నటువంటి యాక్సెస్, పైగా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశాడు ఆయన యూపీఏలో, ఇవన్నీ ఉపయోగించి, అలాగే ఆ మధ్య ఆయన్ని పర్సనల్గా ఇంటికి వెళ్ళి ఆయన్ని ఇంటర్వ్యూ చేశాడు కిషన్ రెడ్డి. ఉమ్, ఆ సందర్భంగా చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఇప్పటికీ మీ డ్రైవరే నా డ్రైవరు, అంటే ఈయన చేసిన శాఖ ఆయన చేస్తున్నాడు, అదే ఆఫీస్లో నేను ఉన్నాను, ఇలా చాలా ఎమోషనల్గా ఢిల్లీ వ్యవహారాలు మాట్లాడుకున్నారు వాళ్ళు. ఓకే. సో ఇంకొక స్పెక్యులేషన్ ఏంటంటే ఈయన నేరుగా అధికార పార్టీ అంటే ఎన్డీఏ కేంద్ర నాయకత్వంతో మాట్లాడి వారి ద్వారా రేవంత్ని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు అని కూడా ఒక వార్త బయట సర్క్యులేషన్లోకి వచ్చేసింది. ఎప్పుడైతే చిరంజీవి గారు ఢిల్లీ అన్నారో, ఢిల్లీ పర్యటనకు సంబంధించి అధికార సమాచారం లేకపోయినప్పటికీ ఆయన చిరంజీవి ఢిల్లీ అనే 2 పదాల వెనకాల ఇన్ని కథలు పుట్టుకొస్తున్నాయి. ఉమ్, ఇన్ని కథలలో ప్రధానమైన కథలు ఇప్పుడు 2 చెప్పుకున్నాం మనం. అవును. ఇంకొక స్టోరీ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించేస్తారా అని కూడా ఒక స్పెక్యులేషన్ మొదలైంది. ఉమ్, అంటే ఒక సినిమాకి సంబంధించిన గొడవ ఈ లెవెల్కి తీసుకెళ్ళి, అంటే అద్భుత రసంలో చెబితే ఏ విషయమైనా ప్రజలకు కనెక్ట్ అవుతుంది అనేది రేపు రిలీజ్ అవబోయేటువంటి గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ గారి నినాదం. పేదరికం గురించి మాట్లాడటం కూడా అద్భుత రసంలో చెప్పాలి అనుకునే బాపత ఆయన. అట్లా ఆ బాపత వాళ్ళు చిరంజీవి ఢిల్లీ అనేటువంటి ఒక లింకుని అద్భుత రసంలోకి తీసుకెళ్ళి తెలంగాణ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఆర్టికల్ 356 ఏదో ఉంది కదా, ఉమ్, దాని కింద రద్దు చేయించేసి రాష్ట్రపతి పాలన పెట్టి సినిమా రిలీజ్ చేసేస్తారు అని కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు. ఇదొక ప్రమాదకరమైన ఆలోచన. ఓకే. ఏది ఇప్పుడు నిన్న జేఏసీ వాళ్ళు అక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర పూల కుండీలు పగలగొట్టగానే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా విద్వేషం ఉందా? ఆంధ్ర వాళ్ళ మీద విద్వేషం తగ్గలేదా? అసలు ఇక్కడ ఉండటం కన్నా ఆంధ్ర వెళ్ళిపోవటం బెటరు అని ఎలాగైతే కొంతమంది ఆంధ్ర ప్రాంతపు జ్ఞానులము అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ ఎక్స్ట్రీమ్ ఎలా చూసామో అలాంటి ఎక్స్ట్రీమే ఇది కూడా. ఉమ్, ఏది చిరంజీవి గారు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో చేయటానికి వెళుతున్నారు అనేది. ఇది ఎలా ఉంటుందంటే దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్న లెవెల్కి పెడుతున్నారు. కాబట్టి స్పెక్యులేషన్స్ రకరకాలుగా ఉంటున్నాయి. అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు ఒక ఊహాగానాన్ని మార్కెట్లో వదిలేస్తున్నారు. చిరంజీవి గారు నిజంగా ఢిల్లీ వెడితే ఒక అవకాశం, ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడి పరిస్థితిని సానుకూలపరచడానికి వెళ్ళాల్సిన అవసరం ఉండుండొచ్చు. ఎందుకంటే అరవింద్ గారు చెబితే చిరంజీవి గారు కన్సిడర్ చేస్తారు, చేసి ఎందుకు మనం చూద్దాం, ఇది ఢిల్లీ లెవెల్లో మాట్లాడదాం అని ఉండొచ్చు అని ఆ మేరకు హామీ ఇచ్చి ఉండొచ్చు. ఆ నేపథ్యంలో ఈ కథనాలన్నీ సర్క్యులేట్ అవుతూ ఉండుండొచ్చు. ఓకే.
దీనికంటే ముందు ఇంత ఇంత లెవెల్లో అక్కర్లేదు. ఉమ్, ముందు సానుకూలంగా అరవింద్ గారు, చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు అందరూ కలిసి సిటీ కమిషనర్ ఆనంద్ గారిని కలిసి, అయ్యా నిన్న మీరు ప్రెస్ మీట్ మేము చూసాము, జరిగిన దానిలో మా లోపం కూడా ఉండుండొచ్చు, ఆ తప్పు ఏదైనా మా వైపు నుంచి జరుగుంటే అక్కడ తొక్కిసలాట ఏర్పడటం వెనకాల నా ప్రవేశము వలన ఉద్భవించినటువంటి పరిస్థితులు కారణం అయ్యుంటే అందుకు నేను బేషరతుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. అలాగే గతంలో నేను మాట్లాడిన మాటలన్నిటినీ విత్డ్రా చేసుకుంటున్నాను. ప్రెస్ మీట్లో నా మీద నా క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినటువంటి మాట, దాంతోపాటు చాలా అబద్ధాలు ప్రచారం అయిపోతున్నాయి అని చెప్పిన మాట, తన్ని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి మాట, ఇవన్నీ విత్డ్రా చేసుకుంటున్నాను నేను. ఉమ్, నేను నా వైపు నుంచి జరిగిన తప్పులకి క్షమాపణ వేడుకుంటున్నాను. అలాగే కేసుకు సంబంధించి చట్టం ఎలా చేస్తే అలా జరుగుతుంది, దానికి నేను సహకరిస్తాను. ఫర్దర్గా ఈ ఇష్యూలో మేము మా వైపు నుంచి ఏ రకమైన సహాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ కుటుంబానికి దానికి సహకరించండి. మీకు కలిగించిన అసౌకర్యానికి అంటే మా వైపు నుంచి కొన్ని వ్యాఖ్యలు రావటం వలన మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి తీసుకొచ్చినందుకు మేము బాధపడుతున్నాం ఇప్పుడు. అందుకని మీకు సారీ చెప్దామని వచ్చాం. సారీ చెప్పడం తప్పేం కాదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి సారీ చెప్పడం అనేది వాళ్ళ స్థాయి తగ్గించినట్టేం కాదు. ఉమ్, చెప్పి అక్కడి నుంచి స్ట్రైట్గా కోమటిరెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయనతో మాట్లాడి, ఈ గ్రౌండ్స్లో జరిగింది ఇది, దయచేసి మర్చిపోండి, అయిపోయింది. ఇప్పుడు మీరు మేము కలిసి ఏం చేయగలం ఆ కుటుంబానికి ఆలోచిద్దాం. అలాగే మీ నాయకత్వంలో ఒకసారి ముఖ్యమంత్రిని కలుద్దాం అని వారితో సంప్రదించి, వారి నాయకత్వంలో సీఎం గారిని కలిసి హంబుల్గా అక్కడ కూడా ఇదే మాట్లాడి సమస్య సానుకూలంగా పరిష్కారం అయిపోతుంది. ఉమ్, దీనికి ఢిల్లీ వెళ్ళి హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ఓకే. హైదరాబాదులో వీళ్ళందరూ కలిసి బయలుదేరితే 3 గంటల్లో సెటిల్ అయ్యే ఇష్యూ ఇది. ఉమ్, దీన్ని అనవసరంగా ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్ళి, అంటే పొద చుట్టూ కొడుతున్నారు కానీ పొదలో కొట్టడం లేదని మనకు ఒక సామెత ఉంది. ఉమ్, అదే చేస్తున్నారు ఇప్పుడు. ఈ ఢిల్లీ వెళ్ళటం కూడా అదే. దీని తర్వాత ఇంకెవరో అమెరికా వెడుతుంటే అమెరికన్ ప్రెసిడెంట్తో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదాకా కథలు వెళ్తాయి. అందుకని ఇవన్నీ కాదు, ముందు తమని తాము అంచనా కట్టుకుని జరిగిన తప్పులో మన పాత్ర ఏమిటి అనేది ఒక్కసారి రివ్యూ చేసుకుని ఉమ్, హంబుల్గా ప్రపంచం ముందు అంగీకరించి బేషరతుగా క్షమాపణ చెప్పేసి ఒక్క మాట చెప్తే ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. ఆ ఒక్క దగ్గరే ఆగింది. 3 ప్రశ్నలు అట్నుంచే వస్తోంది. ఒకటి, నువ్వు అంగీకరించటం లేదు, ఎవరిదో తప్పంటున్నావు, ముఖ్యంగా పోలీసుల వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేస్తున్నావు, అది తప్పు అనేది ఒకటి. రెండోది, నువ్వు ఆ కుటుంబాన్ని కలవకుండా ఉండటానికి లీగల్ హర్డిల్స్ ఉన్నాయని చెప్తున్నావు, అది తప్పు. ఈయన వెడితే అక్కడ ఇంకేదో జరుగుతుంది అని బన్నీవాసు అన్నాడని ఆగిపోవటం కూడా అక్కర్లేదు. మీరు ఏదో గెటప్లో వెళ్ళండి, అక్కడికి ఎవరికి తెలియకుండా వెళ్ళండి, వెళ్ళి ఆ కుటుంబానికి ఓదార్చి వచ్చేసేయండి సైలెంట్గా. ఎవరికి అవసరం? మీరెవ్వరికి చెప్పకుండా రహస్యంగా మీరు వెళ్ళిపోతే ఎవరు చూశారు? ఇప్పుడు కొన్ని నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి సినిమా హీరోలకు సంబంధించి, వాళ్ళు భయంకరమైన ఇమేజ్ ఉన్న హీరోలు కూడా. ఎన్టీ రామారావు గారి ఎన్టీఆర్ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఆయన తలపాగా చుట్టుకుని ఒక లుంగీ వేసుకుని అలా నిలబడి దాన్ని పర్యవేక్షించి వెళ్ళిపోయాడు మెడ్రాస్, రోడ్డు మీద నిలబడి. ఉమ్, ఎవరికి అర్థమయ్యేది కాదు.
ఎవరో అనుకునేవాళ్ళు జనాలు, ఎవరికి అవసరం? ఆయనంతటా ఆయన చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలిసే అవకాశం లేదు కదా. అట్లా చాలా. చిరంజీవి తన ఐడెంటిటీని బయట పెట్టుకోకుండా వెళ్ళి పనులు చేసుకుని వచ్చిన సందర్భాలు అనేకం. కాబట్టి ఈయన కూడా అలా వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి, అక్కడ కండిషన్ చూసి డాక్టర్లతో మాట్లాడి వచ్చేయచ్చు. లేదు అక్కడ మీడియాతో మాట్లాడినా ప్రమాదం ఏం లేదు లోపలికి వెళ్ళాక. మీరు చేయవలసింది ఏంటంటే మీ ప్రైవేట్ ఆర్మీని బయట ఉంచి మీ అభిమానులకి మెసేజ్లు ఇచ్చి అక్కడికి రమ్మని చెప్పకుండా ఉంటే చాలు, అంతే. ఏమీ కాదు. ఓకే. ఎంతమంది ఎలా వెళ్ళటం లేదు. అందుకని కొంచెం తగ్గి, ఆయన తగ్గేదేలే అనుకున్నప్పటికీ కొంచెం తగ్గి సబ్మిసివ్గా వ్యవహరిస్తే తన ప్రకటనల్లో ఉన్నటువంటి అపసవ్యత, ఆయన మొదటి వీడియో దగ్గర నుంచి నిన్న ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన ప్రెస్ మీట్ వరకు ఆయన ఎక్కడా కూడా మొత్తం తప్పుని వేరే వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప యూనిట్కి లేకపోతే డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్ వాళ్ళకి, తనకి దీనిలో ఏదో మేరకు ఏదో డోసేజ్లో సంబంధం ఉంది అనే దాన్ని అడ్మిట్ చేయటానికి ఇబ్బంది పడుతున్నాడు అనేది వాస్తవం. ఓకే. ఆ ఒక్కటి జరిపితే ఇమ్మీడియట్గా వాళ్ళందరూ కలుస్తారు. అది చేస్తే సరిపోతుంది. అంతకుమించి చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ గారితో మాట్లాడి, సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి వారిని ఢిల్లీ పిలిపించి మందలించి ఇంత అక్కర్లేదు. ఓకే. మోడీ గారితో చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించి ఎన్నికలు జరిపి, ఇంకొక మాట కూడా, పుష్ప సినిమాలో ఆయన ఇంట్లో ఫోటో కోసం తన వైఫ్ అడిగిన ఫోటో ఇవ్వలేదని ఇవ్వను అని సీఎం అంటే సీఎంను మార్చేసి తనే ఒక సీఎంని అపాయింట్ చేసి ఆ సీఎంతో ఫోటో దిగి ఇంట్లో పెట్టాడు. ఇంత యుద్ధం నా కోసం, నా మీద ఉన్న ప్రేమతో జరిగింది అనేటువంటి అదే మూలాధారం సినిమాకి. సెంట్రల్ పాయింట్గా దాన్ని నడిపాడు డైరెక్టర్ గారు. కాబట్టి సీఎంను మార్చేసినట్టుగా ఇక్కడ కూడా సీఎంను మార్చేస్తాడా అల్లు అర్జున్ అనే లింక్ ప్రాతిపదికగా ఈ ఆర్టికల్ 356 గురించి చర్చ వస్తుంది. ఓకే. అందుకని ఇంత అక్కర్లేదు, ఇంత జరుగుతుందని నేను అనుకోవడం లేదు. చిరంజీవి గారు ఏదో పర్సనల్ పని మీద ఢిల్లీ వెళ్తూ ఉండుండొచ్చు. ఓకే. ఈ క్రమంలో